హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కరకరలాడే బియ్యపు పిండి చెకోడీలండి. చాలా ఈజీగా, సింపుల్గా అండ్ టేస్టీగా బిగినర్స్ కూడా చేసుకునేంత సింపుల్ వేలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్. అండ్ ముందుగా నేను ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి నేను చూపించిన కప్తో 2 కప్పుల వాటర్ తీసుకున్నానండి. అండ్ ఉప్పు, కారం, ఓ స్పూన్ అంతా వాము అండి, ఓమా అంటారు కదా, ఓమా వాము అంటాం మేమైతే. అండ్ 1/2 స్పూన్ అంతా పసుపు అండ్ 1/2 స్పూన్ అంతా నెయ్యి. మీ దగ్గరే డాల్డా ఉన్నా కానీ లేదంటే బటర్ ఉన్నా కానీ వేసుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయి. అండ్ ఇవి పొంగొచ్చాక ఇందులోకి ఇదే కప్తో నేను 2 కప్పుల వాటర్ తీసుకున్నాను కదా, సో 2 కప్పుల వాటర్కి 2 కప్పుల బియ్యం పిండి వేసుకోండి. మీరు మైదాతో కూడా చేసుకోవచ్చు, మనకి బయట మైదాతోనే చేస్తారు. బట్ మీరు పిల్లలకి లైక్ స్నాక్స్కి కానీ ఎటైనా వెళ్ళేప్పుడు తిననీకి కానీ, అండ్ పిల్లలు అడుగుతుంటారు కదా ఎక్కువ రింగ్స్ అని, సో వాళ్ళకి హెల్తీగా ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి. చాలా మంచిగా తింటారు వాళ్ళు కూడా, అండ్ నచ్చుతుంది, హైజీనిక్గా కూడా ఉంటుంది ఇంట్లో చేసుకుంటే. బయట కొనాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. అండ్ బయట ఎక్కువ కలర్స్ అండ్ ఆయిల్ అస్సలు బాగుండదు కదా, అన్హైజీనిక్గా ఉంటుంది. సో ఈ పిండిని అందులోకి వేసుకొని ఇలా ఒకసారి కలిపాక ఇలా పొడి పొడిలాడుతుంది. సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఓ ప్లేట్లోకి తీసేసుకోండి. అండ్ ఇప్పుడు చాలా వేడిగా ఉంటుంది పిండి, సో జాగ్రత్త. కాస్త చల్లగా అయినాక మనం పిండిని మంచిగా నెట్ చేసుకోవచ్చు. బట్ మరీ వేడిగా ఉన్నప్పుడు అయితే అస్సలు పిండిని తాకకండి. నాకైతే చేయిలు చాలాసార్లు కాలిపోయాయి దీనివల్ల. అండ్ చల్లటి నీళ్ళు వేసుకుంటూ, చల్లటి అనే కాదు, నార్మల్ కూల్వి వాటర్ వేసుకుంటూ మంచిగా పిండిని కలిపేసుకోండి. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటూనే పిండిని కలుపుతున్నానండి. అండ్ బియ్య పిండితో చేస్తున్నారు సిస్టర్, మీరు చెగోడీలు ఇలా పగుళ్ళు ఇట్లా ఏం రావా అనేసి డౌట్ రావచ్చు. మీరు ఈ పిండిని మంచిగా నెట్ చేసుకోవాలండి. దాదాపు ఒక 5 మినిట్స్ పాటు మంచిగా నెట్ చేసుకుంటూ, చూసారు కదా ఇలా అయిపోతుంది. మీరు వాటర్ యాడ్ చేయొద్దు అని అట్లేం లేదండి. మీరు కూల్ వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా సాఫ్ట్గా నెట్ చేస్తూ కలిపేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనం పాలతాలికలు చేస్తాం కదా, అట్లనే చేసేసుకోండి. బట్ ఏంటంటే ఇలా వేలికి చుట్టుకొని ఇలా రింగ్లా చేసుకుంటే ఇంకా అయిపోయింది, చెగోడి రెడీ అయిపోయింది. అండ్ ఇంకొక వే ఏంటంటే, మనకి మురుకుల గొట్టం ఉంటుంది కదా, మురుకుల గొట్టంలో కూడా ఇలా 3 హోల్స్ ఉన్నవి ఉంటుంది కదా, చిన్నది ప్లేట్ మురుకుల గొట్టంలో. సో దాంతో కూడా ఇక్కడ చూసారు కదా ఇలా వేసేసుకొని ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం పల్చగా వస్తుంది, దానివల్ల ఏంటంటే విరిగిపోతాయి అప్పుడప్పుడు. సో విరిగిపోకుండా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను చేస్తుంటే ఒక్కసారి విరిగిపోయింది. సో చాలా పల్చగా ఉంటాయి కాబట్టి విరిగిపోతుంది. సో అదే మీరు చేత్తో చేసుకుంటే కాస్త మందం వస్తాయి, బట్ విరిగిపోవు. బట్ మంచిగా ఇలా ఈ మురుకుల గొట్టంతో చేసుకున్నవే అండి. ఇక్కడ చూసారు కదా, నాకు 3 ప్లేట్స్ వచ్చాయి. బట్ మంచిగా పల్చగా తొందరగా కాలిపోతాయి అండ్ కరకరలాడుతూ మంచిగా వస్తాయండి. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి నిజంగా. బయట అస్సలు స్నాక్స్ తినాలంటే భయం అవుతుంది నిజంగా. ఇట్లా హెల్తీగా ఒక్కసారి చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. అండ్ ఈ చెగోడీలని ఆయిల్లో వేసుకున్నాక అస్సలు వేసుకున్న వెంటనే అస్సలు కదపకూడదండి. అండ్ ఇవి అంటుకోవా అనేసి డౌట్ రావచ్చు. సో ఇక్కడ చూసినారు కదా, ఒకసారి మనం ఇక్కడ ఈ జల్లి పెడుతున్నామంటే పెట్టినాక ఒక్కసారి రివర్స్ వేసేసుకోండి, అంతే. ఇంకా దాన్ని అలా వదిలేయండి, ఇలా బుడగలన్నీ పోయేంత వరకు వదిలేయండి. సో చూసారు కదా మనకి ఎంత మంచిగా వచ్చాయో చెగోడీలు. సో కంప్లీట్గా కుక్ అయ్యాయి ఇక్కడ చెగోడీలు. సో ఇలానే చేసుకోండి. అండ్ మీకు అతుక్కున్నాయి చెగోడీలు అనిపిస్తే, ఇక్కడ నేను ఇలా జల్లితో ఇలా అంటున్నాను చూసారా, జల్లిని కొడుతున్నాను చూసారా, అట్లనే ఒకసారి మీరు కూడా అట్లా కొట్టండి, ఇంకా అయిపోతాయి, అన్నీ విడిపోతాయి చెగోడీలు, పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ ఇది ఒక మంచి ఈజీ అండ్ క్విక్గా చేసుకునే స్నాక్ రెసిపీ అండి. ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా ఈజీగా చేయొస్తుంది.
సో ఖచ్చితంగా చేసుకోండి. ఫుడ్ కలర్ కూడా నేను ఏం యాడ్ చేయలేదండి. సో చూసారా మనకి ఎంత మంచి టేస్టీ చెగోడీలు అయితే రెడీ అయిపోయినాయండి. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకో మరి కొత్త వీడియోలో కలుద్దాం. ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.